సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలో ఆసరా పింఛన్లపై కేంద్ర బృందం విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలో ఆసరా పింఛన్లపై కేంద్ర బృందం విచారణ చేపట్టారు. అర్హులైన వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. కొన్ని గ్రామాలలో గత కొన్ని సంవత్సరాలుగా తమకు పింఛన్లు అందడం లేదంటూ పలువురు వృద్ధులు, వికలాంగులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర బృందం సభ్యులు సంబంధిత అధికారులకు వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. అప్పుడు పెన్షన్ కాదు, పెన్షన్ ఇది పాత పెన్షన్ కదా, 2018 తర్వాత పెన్షన్ రాలేదు. ఉండండి ఆధార్ ఇస్తే పౌస్ కింద రాదు మేడం. రాష్ట్ర వెబ్సైట్ లో ఉంటారు. రాములపేట ఉంటారు. భర్త ఆధార్ సత్యనారాయణ రెడ్డి అమ్మ రాములపేట కాదు సత్యనారాయణ రెడ్డి తర్వాత ఇది హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ రాయి డెత్ డైడ్ ఆన్ సో ఇయర్ సో నాట్ గెటింగ్ అదే తెలుగులో రాదు పెన్షన్ రావడం లేదు అనేసి అమెరికా సంతకం పెట్టించుకున్నాం. మనకి 2018 తర్వాత పెన్షన్ వస్తుంది, అంతకు ముందే చనిపోయారు. ఆధార్ సెకండ్ పెన్షన్ చేసి ఉండొచ్చు కదా, అంతకుముందు విడో పెన్షన్ వచ్చాయి కదా, అదే అప్పుడు చేయలేదని చెప్తున్నారు. చేసుకోలేదు అని మనకు అసలు ఆ స్పౌజ్ అంత మాట అక్షరంగా వాడకూడదు. వీడియోలో కూడా ఎలిజిబుల్ ఏదో స్టేట్ పెట్టుకున్నారంట. సదరంలో అయినా పెట్టినా ఈయనకు రాదంటే ఏం పని చేస్తుంది ఈ డాక్టర్లు అర్థమైంది. నేను ఆంధ్రప్రదేశ్ కొన్ని నిజ విషయాలు కొన్ని ఏమైనా చనిపోయాడు చాలా. ఇది కూడా సేమ్ ఆయన గోవింద్ గౌడ్ ఆయన కూడా వస్తారు. అన్ని రాసి పెట్టేసినాం అక్కడ ఆఫీస్లో. బంధువున్నారు అని చెప్తున్నాం. ఎప్పటి నుంచే ఇప్పుడు ఇది చూడాలి. ఇది 2020 వరకు అవకాశం ఉందండి, ఎందుకంటే 2020 వరకు వచ్చింది. డేట్ చూడండి 20 ఉంది. ఆధారపడి చూస్తున్నా మళ్ళీ రీఅసెస్మెంట్ పెట్టుకోండి. మళ్ళీ అయితే రాదని చెప్తాను మేడం. మీ వల్ల ఏం ఇష్యూస్ ఉన్నాయన్నా అది చూడాలి. కొంచెం ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది, రాని ఉన్నాయి అని చూడడానికి వచ్చాము. వెళ్తాము, అప్పుడు చూపించండి. చూపిస్తాం మేము వాళ్ళంతా ఎన్నేళ్ళేమో నీ బట్టి అడిగి ఇదే ప్రాబ్లం ఇస్తారు అక్కడ వాళ్ళు. ఏదైనా నువ్వు రిజిస్టర్ మెయింటైన్ చేయి.
నెక్స్ట్ మంత్ లో రాకపోతే మళ్ళీ నువ్వు రీవెరిఫై చేయొచ్చు. రిజిస్టర్ పెట్టు. అట్లా పెడితే నువ్వు కూడా అడగవచ్చు మమ్మల్ని. మేము ఇచ్చినాం సార్ ఇప్పుడు ప్రాబ్లం ఇష్యూ నీ వల్ల అయిందా, లేకపోతే గవర్నమెంట్ పాలసీ వల్ల అయిందా, డిస్ట్రిక్ట్ నెగ్లిజెన్స్ ఇలా మండలి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేస్తే తెలుస్తుంది. డెత్ ఉండమని ఒకసారి స్పౌస్ ఎలిజిబుల్ కేసు మానిటర్ ఫోన్ చేస్తే లెక్కలేదా? కళ్యాణి మేడం ఉంటుంది ఆమెనే మరి చేస్తున్నా లేకపోలేదు చెయ్యి. నేను సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.